ఈ సృష్టిలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో చెప్పమని నంది ఓసారి శివుణ్ణి అడిగాడు. అందుకు శివుడు చిన్నగా నవ్వి, నిత్యం నాతోనే ఉంటావు కాబట్టి నాకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో నువ్వే చెప్పు అన్నాడు. నంది బాగా ఆలోచించి, మీలో సగభాగాన్ని ఇచ్చారు కాబట్టి పార్వతీదేవి అంటే మీకు చాలా ఇష్టమని నంది చెప్పాడు. కానీ శివుడు కాదన్నాడు. ప్రథమ పూజని గణాధిపత్యాన్ని వినాయకుడికి ఇచ్చారు కాబట్టి గణపతి అంటే మీకు ఎక్కువ ఇష్టమని నంది చెప్పాడు. కానీ శివుడు కాదన్నాడు. కార్తికేయుడు జ్ఞానగురువు కాబట్టి మీకు కుమారస్వామి అంటే చాలా ఇష్టమని నంది చెప్పాడు. కానీ శివుడు కాదన్నాడు. సృష్టిలో ఉండే అన్ని జీవుల పాపాల్ని కడిగే గంగని తలపై మోస్తున్నారు కాబట్టి మీకు గంగాదేవి అంటే చాలా ఇష్టమని నంది చెప్పాడు. కానీ శివుడు కాదన్నాడు. దాంతో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో మీరే చెప్పండి స్వామి అని నంది అడగడంతో, ఎవరైతే వారి కష్టాల్లోనూ సుఖాల్లోనూ నన్ను తలుచుకుంటూ వారి భారాన్ని నాపై ఉంచి నువ్వే దిక్కు అంటూ నన్ను నమ్ముతారో అలాంటి భక్తుడంటే నాకు చాలా ఇష్టమని శివుడు నంది సందేహాన్ని తీర్చాడు.